తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టబోతున్నాను అని, అయితే ఏ పార్టీకి వస్తాను అనేది అప్పుడే చెప్పలేను అని కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు సంచలన ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో, ముఖ్యంగా చంద్రబాబుతో ఆయన సఖ్యంగా కనిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశంలోకి వెళతారా లేక తెరాసలోకి వెళతారా అని తెలియాల్సి ఉంది. మరోపక్క వైకాపా నేత జగన్మోహన్ రెడ్డికి మోహన్ బాబు చుట్టం కూడా అవుతారు. వైకాపా కూడా ఆయనకి గాలం వేస్తోంది అని, కమ్మ వర్గం వ్యక్తి ఒకరు స్ట్రాంగ్ గా తమ పార్టీలో ఉంటే బాగుంటుంది అని జగన్ ఆలోచిస్తున్నారు కాబట్టి అందులోకి కూడా వెళ్లే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కూడా మోహన్ బాబుకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో బీజేపీతో కలిసే ఛాన్స్ ని కూడా తీసిపారేయలేము. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న మోహన్ బాబు రాజ్యసభ సభ్యులుగా చేశారు. ఎన్టీఆర్ కి అన్యాయం జరిగిన సమయంలో చంద్రబాబుకి వ్యతిరేకిగా మారారు. ఇప్పుడు కేసీఆర్ తో సహా అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఈయన ఎటు ఓటేస్తారు అనేది తెలియడం లేదు. 2019 దూరంలో ఉండగా తెలంగాణలో తెరాసలో కానీ, ఏపీలో వైకాపాలో గానీ చేరే ఛాన్సెస్ కనిపిస్తోంది. కలూరి సింతామణి నా పేరంట